గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలకు అందరికీ శతకోటి వందనములు. భగవంతుడి పౌర్ణమి రోజు ప్రతి ఒక్క మనిషికి ఒక ఇంటికి ఒక వెలుగు వచ్చినట్టు పౌర్ణమి అంటే మహా పవిత్రమైనది. ముప్పు అమావాస్య అంటే గినక మనసులకనేది ప్రశాంతము, మనసులో అన్నీ కూడా అది మన మనసులో సంకల్పన అన్నీ హ్యాపీగా ఉంటే అన్నీ మంచి రోజులే. కానీ మనం అనేది 15 రోజులు ఎన్నెల 15 రోజులు ముప్పు వస్తుంది కాబట్టి భగవంతుడు సంకల్పనతో ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనే, ఒక పూజలు చేసుకోవాలనే, మనిషి ఏ ఒక్క మంచి పనులు చేయాలనే భగవంతుడి సంకల్పన అందరికీ కూడా ఉండాలని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, నీళ్ళు వాళ్ళు అనుకోకుండా మనిషి అనేది జీవితంలో నవ్వు అనేది ఒక వరం. మనిషికి అనేది సదానంద ఒక్క 3 నిమిషాలు ఎక్కువ అనేది వద్దు. లేస్తానే అడావుడిగా అనేది లేకోకుండా పిల్లలకు టైం అవుతుంది ఏమైనా బయటికి పోవాలని ఆడికి పోవాలని టైం అయింది అనేది టైం అని గడియారము ముళ్ళు దిక్కు మనం అనేది చూసుకుంటే కనుక ఏమవుతుందంటే మన జీవితానికి టైం పరిగెత్తుకున్నట్టుంటుంది, మనకి ఉరుకులాడినట్టుంటుంది, మన టైం ఉరుకులాడినట్టుంటుంది. ఎప్పటికైనా లేస్తానే కనుక మనిషి అనేది ప్రతి ఒక్కరు అనేది కూడా ఆ గడియారం దిక్కు కాదు, భగవంతుడి సంకల్పన సదానంద స్వరూప శివోహం శివోహం అని ఆ భగవంతుడి ఒక్క 3 నిమిషాలు అనేది మనం అనేది అనుకుంటే కనుక మనిషికి ప్రశాంతత అనేది వస్తుంది. మనిషికి ఆ పొద్దున్నే మన మైండ్ పండుకొని లేచింటాం కాబట్టి మన మైండ్ రిలీఫ్ ఇస్తుంది. మనకనేది కొంచెము అనేది ఒక బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏది ఉన్నా కూడా కంట్రోల్లోకి అనేది భగవంతుడు లేస్తానే మనం అనే సదానంద స్వరూప శివోహం శివోహం అని 3 నిమిషాలు అనుకోండి. ఎక్కువ అనేది ఏమొద్దు, 3 నిమిషాలు చాలు. లేస్తానే అమ్మా భూదేవి, గంగా, యమున, సరస్వతి, మా భూదేవత, నీ ఒక్క భూమి మీద కాలు పెడతానమ్మ తల్లి, ఏగిలేస్తే ఈ గండాలు తల్లి, అన్ని గండాలు తప్పించి సమయానికి అనేది ఆ ఒక్క ముద్ద తినేదానికి మాకు ఆరోగ్యం ఇచ్చి, మాకు ఆరోగ్యం అనేది ఉంటే కనుక మనిషికి 1 కోట్లు మనకు వెనకబడినట్టు. ఆరోగ్యం అనేది బాగుండింది అనుకో, 1 రూపాయి వెనకబడినట్లే. కానీ ఆరోగ్యం అనేది బాగలేకుంటే కనుక మన మనసును, మన జీవితము, ఇంట్లో కుటుంబం సమీక్షంగా కూడా కోల్పోతారు జీవితాలు. ఆ జీవితం అనేది కోల్పోయితే తట్టుకోలేం మనిషి ఎవరవే కానీ. ఎప్పటికైనా గుర్తించుకోండి, జీవితము మనిషికి ప్రశాంతత కోల్పోయినట్టే. తినకుండా పచ్చడి అన్నం తిన్నా కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఆ భగవంతుని సంకల్పన ప్రతి ఒక్క మనిషికి ఉండాలని ఈ పౌర్ణమి రోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో లౌక్యత చేస్తున్నారు కాబట్టి నేనంటూ మీ ముందుకు వచ్చి భగవంతుడే ఆ ఒక్క కృష్ణ పరమాత్ముడి సంకల్పనతో ఈ పొద్దు మీ ముందుకు వచ్చి నేను చెప్తానంటే భగవంతుడి సంకల్పన నాది అంటూ, అది నా మాట కాదు, ఆ అమ్మవారి అయ్యవారి సంకల్పనతో మీ ముందుకు వచ్చిన నా వల్ల ఏమైనా తప్పులు ఉంటే కనుక మన్నించండి. ప్రతి ఒక్క మనిషి నాకు తోచినది భగవంతుడి సంకల్పనతో నేనంటూ వచ్చి చెప్తాడా. ఈ సోమవారము పౌర్ణమి రోజు ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హరహరా ఈశ్వరా పరమేశ్వరా. కనులు తెరవగా జననము, కనులు మూయగా మరణము, రెప్పచాటున ఈ జీవనం దివ్య మార్చు ఆ బ్రహ్మకైనా లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర, మరు జన్మ రాకుండా చూడరా,
ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ ఒక్క ఆరోగ్యము కాపాడాలని నా ఉదయపూర్వకంగా భగవంతుడికి అనేది సంకల్పన నా వంతుతో నేను ఏడుకుంటాను. ఎవరిని మాట్లాడించినా ఎవరిని మనం ఏ కుట్రాలు కుటంతరాలు తప్పక ఒక మంచి మనసు మంచి మార్గము మంచిగా ఎన్నుకుందామో ఒక మంచిగా మాట్లాడదామనేది లేదు. కానీ ఒక అమ్మ మాట్లాడుతుంది అనుకో, ఈ ఒక్క ఇంట్లో పని సాలిచ్చి ఆ మాట్లాడే అమ్మకాడికి ఈ చెవు పోతుంది. కానీ భగవంతుని మాటలు రెండు మనం ఇందాము, మన చెవులు రెండు భగవంతుని మాటలు ఓం నమ శివాయ అనుకోవచ్చు. 7 గంటల వాడ శ్రీ వెంకటరమణ ఆపత ముక్కుల వాడ గోయిందా గోయిందని ఏ రూపములో అయినా కూడా మన హృదయము మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా మన హృదయం ఎప్పుడు మనం పెట్టుకున్నామో భగవంతుడి సంకల్పన అనేది మనకంటూ వస్తుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా చెప్పగలుగుతారు. నాకు తోచిన చిన్న మాట ఇది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఒకటి ఏదైనా మొక్కున్నాం, సంకల్పన వచ్చింది, ఆ కొట్టు ఒక మూట టెంకాయలు తీసుకురా, టపా 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 కొట్టని దేవుడి ముందర కొట్టగలుగుతారు. ఏదైనా ఒక పుట్టినరోజులు వచ్చిందనుకో, 1000 కేకులు చేస్తారు, ఒక బంధుమిత్రులు పిలుచుకుంటారు, ఆ కేకు తినడము, ఆ చేసుకునే వంటలు తినడము, వాళ్ళే ఒక హ్యాపీ పడతారు. అంటే నాకు తోచిన ఒక చిన్న మాటగా చెప్పుతండ, ఏదైనా మనం ఒక ఆరోగ్యం బాగాలేక భగవంతునికి అనేది మనం మొక్కున్నాం, నేను కాదనలే. కానీ భగవంతునికి అనేది మనం మొక్కినాము. కానీ అనాథలకు కానీ ఏమీ లేని వాళ్ళకు కానీ ఒక ముద్ద దానం అన్నము చెయ్యి. నువ్వు టెంకాయలు కొడతావు, టెంకాయలు కొట్టి అక్కడ వేస్తావు, టెంకాయలు కొట్టి ఆడ వేసేస్తావు, ఆడ వేస్తారు ఏమవుతారు, అది ఎండబెడతారు, కొబ్బరిని తీస్తారు, అది మళ్ళా పార్సల్ ఇట్లా గుడికి అవుతుంది, అంత బాటలకు ఇట్లా పార్సల్ అయ్యి మళ్ళీ ప్రజలకు. కానీ నువ్వు కొట్టినాక నీ పాపం పోయేదానికి దేవునికి మొక్కి, దేవుని ఒక్క సెకండ్ మీరు ఈయన ఆలోచన చేయండి, నువ్వు ఆ పాపము పోయేదానికి దేవునికి మొక్కినావు, ఆ టెంకాయలన్నీ మొత్తం కొట్టేసిన తర్వాత ఏమైంది, ఆ నూనె తీస్తారు, నూనె అంటే ఆ ఎప్ప చేసిన ఆ పాపాలన్నీ మళ్ళీ మనమే అంటుకున్నట్టే కదా. కానీ టెంకాయలలో ఏమీ లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఒక టెంకాయ ఏం చేస్తారు, టెంకాయ కొడతారు, అయ్యో నా టెంకాయ కుళ్ళిపోయిందే, అయ్యో మాకు ఏమి ఇదో ఏమి కథో అని సందేహించగాకండి. భగవంతుడి సంకల్పన మన ఇంట్లో మీరు కూడా గ్రహించండి. ఆ టెంకాయ ఒక కుళ్ళిపోయిందంటే మన ఇంట్లో ఏదో ఒక దోషం అనేది ఈ రూపంలో ఇప్పుడు మనము అది చేసినది కాదు, చెందినది కాదు, మనం ఊరబెట్టినది కాదు, భగవంతుడి చెట్టులో నుంచే సంకల్పన అనేది ఆ కాయ వచ్చేసింది. అది నేను చెప్పడం కాదు, ఆ చెట్టులో నుంచే ఉత్పత్తి అయ్యి ఆ కాయ వచ్చినప్పుడు అదే కాయ కదా. ఇది ఎవరు మనసులు వాళ్ళు వీళ్ళు చేసిన, కానీ ఆ భగవంతుడి సంకల్పన మన టెంకాయ కొట్టినప్పుడు ఒక్క కుళ్ళిపోయిందంటే, ఓహో కుళ్ళిపోయిందే, నేను ఒక టెంకాయ చేస్తాము, కొడదాము, చేస్తాము అనేది ఆలోచన చెయ్యకండి ప్రతి ఒక్క మనిషి. ఓహో మన ఇంటిలో ఏదో మన మనసులకు ఎక్కడో దోషం అనేది పోయింది అని చెప్పి సంతోషపడి ఆ టెంకాయని పక్కన పెట్టండి. అంతేగాని నువ్వు మళ్ళీ తీసుకురావాలా, మళ్ళీ కొట్టాలా, మళ్ళీ చేయాలనేది ఏమి అనేది ఆ ఒక్క ఆలోచన అనేది చేయవద్దు. ఒకటి దేవుడే అనేది మన మనిషిగా అనేది ఆయన కోరుతాడు. మనుషులు ఏం చేస్తారు, చెడును కొడతా వస్తాడు. దేవుడికి ఆ చెడు కోరాలని మంచి కోరాలనేది లేదు కదా. చెట్టులో ఉండే కాయ నీళ్ళతో కానించి ఉత్పత్తి అయిన కాయలో ఆ ఒక్క కుళ్ళిపోయిందంటే మన చెడును అక్కడ పోయిందనేది మనం గుర్తించుకోండి. ప్రతి ఒక్క మనిషి నేను చెప్పగలంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. టెంకాయ కుళ్ళిపోయిందని ఎప్పటికీ కూడా మీరు బాధపడగాకండి. ఏ ప్రాబ్లం అనేది లేమి అనేది ఉండదు అది మనిషికి అనేది జీవితంలో. కానీ ఆ ఒక్క టెంకాయలో మనలో ఒక మంచి మనసు మంచి హృదయము మంచిగా అనేది మనం పెట్టుకొని భగవంతుడి సంకల్పనతో మనం ఆ పూజలు చేసి పునస్కారాలు చేసి మంచిగా సాటి మనిషికి, నేను మరీ చెబుతాను చూడండి, సాటి మనిషికి ఎప్పుడు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటామో అప్పుడే భగవంతుడి సంకల్పన అనేది మన గుండెల్లో ఆ భగవంతుడు సదాస్తని ఉండగలుగుతాడు అని నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. ఎందుకంటే మనిషిలో అనేది ఒక యుగ అహంకారం అనేది ఎంత పెట్టుకుంటే మీకు ప్రస్తుతానికి నగలని మంచిగా పట్టు చీరను ఇయ్యని డబ్బులని మీకు హోదాలు కలిపియచ్చు. కానీ మనిషిలో ఒక విగో తగ్గించుకోండి. జీవితం అనేది మనము సంసారంలో కానీ ఒక బయటికి పోయినా కానీ మనిషి అనేది ఎంతో నవ్వు అనేదే ఒక్క ఆనందాన్ని ఇస్తుంది మనిషికి అనేది.
ఒక్క మనిషికి ప్రేమ అందించగలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అప్పుడే మనిషిని చూస్తే మనకు అర్థమైందని, ఒక్కొక్క మనిషి చూస్తే అర్థమైందని ఒక్కొక్కరు ఫీల్ అవుతారు చూడి. ఆ ఒక్క స్వభావం లేకుండా మనిషి అనేది సాటి మనిషిని గౌరవం ఇవ్వండి. ఆకలి అయిన వాళ్లకు అమ్మాని వచ్చినప్పటికీ ఒక్క ముద్ద మనము అన్నం ఇచ్చి కడుపారతి మనం ఒక్క మనిషికి కడుపు నిండా అన్నం పెట్టినామనుకో, ఆ ఒక్క కడుపు నిండా తిని ఒక్క గ్లాసు నీళ్లు తాగినప్పుడు ఎంత సంతోషపడితే అప్పుడు ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మనకు తప్పకుండా ఉన్నట్టే. తప్పకుండా మనకు దేవుడి సంకల్పన. కానీ మనం ఎవరికి పెడతామో ఎవరికి చేయమో దేవుడు ఎవరిని అందిస్తాడో ఎవరిని ఏమొస్తారో. టయానికి అనేది ఒక ముద్ద తినేటప్పుడు సాటి మనిషికి అనేది ఎవరైనా కూడా ఇది చెయ్యండి. మనం ఎన్ని టెంకాయలు కొట్టాల్సిన అవసరంలే. ఇప్పుడు సామలకని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ, ఆడని ఈడని ఎన్నెన్న ఉండిలో నాకు ఇంత కలిగింది స్వామి, నీకు తెచ్చి నేను వేస్తా, ఉండిలో వేస్తాని ఆ ఒక 2 కోట్ల రూపాయలకు మొక్కు అంటాడు దేవికి, వెంకటేశ్వర స్వామికి. 1 కోటి రూపాయలకు మొక్కు అంటే స్వామి నాకు 1 కోటి నీకు 1 కోటిని ఉండిలో వేస్తాడు. కానీ నీతి నిర్జాతిగా లేకుండా ప్రజలకు నిండా బాధ పెట్టి నీకు 1 కోటి నాకు 1 కోటి అని భగవంతుడికి ఉండిలో వేస్తే ఏమన్నా ఇదైతాదా? అది కాదు జీవితం అనేది. నీతి నిర్జాతిగా పచ్చడి అన్నము తిన్నా కూడా ఒకరిని అనేది మోసం చేయకోకుండా ఏమి చేయకోకుండా నీతి నిర్జాతిగా సంపాదించిన వాళ్ళు సొమ్మే నిలబడుతుంది. కానీ మనము నీకు 1 కోటి నాకు 1 కోటి అని 10 మందిని నోర్లు కొట్టి వెంకటేశ్వర స్వామికి ఉండిలో 1 కోటి రూపాయలు వేసి నువ్వు 1 కోటి రూపాయలు అంటే భగవంతుడు అనేది ఆరోగ్యములో కానీ ఎక్కడైనా నష్టాలు కానీ ఏ రూపములైనా కూడా కల్పించగలుగుతాడు భగవంతుడు కల్పిస్తాడు. నువ్వు కరెక్ట్గా బీద వాళ్ళను వీళ్ళను నొప్పించి బాధ పెట్టితే గనక భగవంతుడు అనేది అన్నీ చేయగలుగుతాడు. నేను చెప్పడంగా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మనం అనేది వయసు ఇప్పుడు 45-50 ఏళ్ళు వయసు పడతానే ఒక మంచి ఉడుకు రక్తంలో ఒకటి ఏదైనా తగులుకున్నా కూడా మన కౌబీలు మనిషికి ఒంటిలో శక్తి తగ్గినాక ఒక్క తగులుకుని అబ్బా అమ్మా అంటాం. కానీ మనకనేది ఒక తగులుకున్నప్పుడు బాధపడేదానికన్నా భగవంతుడి అనేది నామస్మరణ రామ అనొచ్చు, ఓం నమ శివాయ అనొచ్చు, వెంకటేశ్వర స్వామి ఎవరినైనా కూడా మన హృదయం మంచిదయ్యా భగవంతుని తలుసుకోండి. మనకు అన్నీ కూడా ఆరోగ్యపరంగా కానీ ఇంట్లో సంసారంలో కానీ నువ్వు బయటికి పోయినా కూడా ఒక రేంజ్లో ఎక్కడ వ్యాపారం చేసేటోళ్ళకు వ్యాపారము, ఉద్యోగం చేసేటోళ్ళు ఇప్పుడు ఉద్యోగానికి పోతారు. ఒక్క మేనేజర్ కానీ ఎవరైనా కటకట అది ఇది అంటారు. అబ్బా ఎవరి ముఖం చూసిందని అబ్బా ఈ పొద్దు నాకు ఇట్లా అయింది అని బాధపడతారు. అది కాదు క్వశ్చన్ ఆన్సర్. మీరు లేస్తానే భగవంతుడిని 2 మాటలు గణేశుని కానీ సరస్వతి దేవుని కానీ ఒక బిడ్డలు ఇప్పుడు మనం అనేది చేస్తే మన బిడ్డలు కూడా అదే ఫాలో అవుతారు. తప్పకుండా ఫాలో అవుతారయ్యా. ప్రతి ఆడలు కానీ అమ్మగారు కానీ అయ్యగారు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మనం ఎట్లా సాంప్రదాయకంగా మనం పోయినామో మన బిడ్డలు కూడా అదే సాలొస్తుంది. కానీ మనమే పొద్దున లేచినాల గురించి మోసము అబద్ధాలు మనము తప్పు మీద తప్పు మనం చేస్తే మన పిల్లలు ఎందుకు చేయరు తప్పులు? వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఎంతైనా సరే ఉన్నా లేకున్నా ఒక పచ్చు ఉన్నా కూడా నీతి నిర్జాతిక కార్యం సంగటి తిన్నా కూడా నీతిగా బతకండి. భూమినిగా భగవంతుడు వేసినాక భగవంతుడు సంకల్పన అందరికీ కావాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా. కానీ మనిషి అనేది తప్పు రంగులో బెయ్యగాకండి. దేవుడి సంకల్పన ఇప్పుడు ఏదైనా కూడా మనం ఎంత చేసినా ఎంత పడినా కూడా దేవుడి సంకల్పన ఉంటే కనుక మనం పైకి రాగలుగుతాం. వాళ్ళకుందే వీళ్ళకుందే అని మనం కుటంతరాలు పడితే మనం పైకి రాగలుగుతామా? దేవుడు అనేది మనల్ని తొక్కేస్తాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషికి మనం అందరం తెలుసుకుందాము. మీతో పాటు నాతో పాటు మీరు అందరము కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళే ఉండరు, తెలియని వాళ్ళు ఉండరు. 2 మంచి మాటలుగా మనం చెప్పుకుంటూ పోతే, నాకు వచ్చిన ఒక చిన్న మాట చెప్పుకుంటూ పోతే మనుషులు తెలుసుకోవాలా, మనం అంతా బాగుపడాలా. భూమి మీదకి వచ్చినాక అందరికీ కూడా ఇప్పుడు అబ్బా ఎట్లా ఇదైనాడో, మంచాన పడినాడు, అబ్బా ముసలాయిపోయినాడు, ఇన్ని రకరకాలుగా మనం అనుకుంటాం కదా. ఆ రకరకాలు అనుకోకుండా దేవుని నామస్మరణ చెయ్యండి. దాని ప్రశాంతత, దాని కథ, దాని రైంజే ఏదనేది ఉంటుంది భగవంతుడు. వాళ్ళను చెప్పుడు మాటలు అనుకోవద్దు. దయచేసి భగవంతుడు అనేది మనము ముందుకు పోదాము అనేది నా హృదయపూర్వకంగా భగవంతుడు అనేది నేను ఏడుకుంటున్నాను. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, చేయడు అనలే. చేసిన తర్వాత కొన్ని రోజులకైనా మనం తెలుసుకొని భగవంతుని అనుగ్రహం అనేది మనందరికీ ఉండాలని కోరుకుందాము.
నాది ఒక చిన్న మనవి. ఈ పౌర్ణమికి ఒక సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఏది చేసినా కూడా భగవంతుడి సంకల్పన అందరికీ ఉండాలా. దేవుడి ఈ పౌర్ణమి రోజు ఒక ఉపదేశం తీసుకునే వాళ్ళు కూడా ఆ ఉపదేశం తీసుకునే ఆ గురువును అనుకొని, ఆ ఉపదేశం ఇచ్చిన మంత్రమును అనుకొని, ప్రతి ఒక్కరూ నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు ఉపదేశం తీసుకునే వాళ్ళు అనుకోవచ్చు, తీసుకోని కూడా అనుకోవచ్చు. ఆ భగవంతుని నామస్మరణ భగవద్గీతలో ప్రతి ఒక్కరికి అనేది భగవద్గీతలో ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవితం వ్యర్థంలో పడుకోకుండా ఆ ఉపదేశం తీసుకునే వాళ్ళు ఆ ఒక్క మంత్రాన్ని పాటించి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మన పని పొద్దు నుంచి సాయంత్రంగా చేసినంత వరకు ఉంటారు. ఒక్క 10 నిమిషాలైనా కేటాయించి ఆ గురువు గారిని కానీ ఆ తీసుకునే ఉపదేశము కానీ ఆ ఒక్క మంత్రమును మీరు దయచేసి మీరందరూ కూడా ఆ ఉపదేశమైన ఆ మంత్రమును మీరంతా ఏడుకోవాలని నా హృదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నాను. ఆ కృష్ణ పరమాత్ముడు సంకల్పన అందరికీ కూడా ముక్కోటి దేవతల సంకల్పన మనందరికీ ఉండాలా. మనసులకు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటాను నా హృదయపూర్వకంగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం